అధికార వైసీపీలో కల్లోలం రేగుతోంది. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో 2024లో అసెంబ్లీ ఇన్ఛార్జి కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల అరకు నియోజకవర్గానికి ఎంపీ గుడ్డేటి మాధవ్కి అసెంబ్లీ ఇన్ఛార్జిగా కేటాయించడంతో నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అరకలోయలో బుధవారం నాడు మాధవి వద్దే వద్దు, స్థానికులే ముద్దు అంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ గిరిజనులు డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ ఆది నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని, కొత్తగా ఊడిపడిన పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వడం పార్టీ శ్రేణులకు కంగు తినిపించిందని ఆరోపించారు. కష్టపడిన వారికే టికెట్లు అంటూ ఇన్నాళ్ళు చెప్పిన నాయకత్వం ఇప్పుడు సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు అరకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే ఎంపీ గొడ్డేటి మాధవిని ఓడించి స్థానికులనే గెలిపించుకుంటామంటూ ఆ గిరిజన నాయకులు స్పష్టం చేస్తున్నారు. స్ఫూర్తి న్యూస్, అరకు. అయినప్పటికీ వేరే ప్రాంతాల నుంచి ఇస్తే మేము దానికి వ్యతిరేకిస్తాం. అయినప్పటికీ ఎమ్మెల్యే కాకపోయినా ఈ 15-16 మంది ఆశావులు ఉన్నాము. ఆ ఆశావులు ఎవరికి ఇచ్చినా మేము అందరు కలిసి సహకరించి గెలిపిద్దామని డిసైడ్ అయ్యాము. ప్రతి ఆశావులు అలాగే ఉన్నాము. ఈరోజు మాధవ్ గారికి డిసైడ్ చేయడం వల్ల, అరకు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల అందరూ ముక్కుముడగా తీవ్ర ఖండిస్తున్నాము. మేము మాధవ్ గారికి భవిష్యత్తులో ఇంక కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఓడిపిస్తాం. అది క్యాన్సిల్ చేసి అరకు నియోజకవర్గ క్యాన్సిల్ ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా మేము దానికి సహకరించుకున్నాము. మనం చేస్తున్నాం. జగన్
ముద్దు మాధవి వద్దు కార్గోల్ ముద్దు మాధవి వద్దు కార్గోల్ ముద్దు మాధవి వద్దు కార్గోల్ ముద్దు మాధవి వద్దు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. Please like, share, subscribe our channel.